భూములు పోయినై పరిహారం ఇయ్యలేదు. ఇది ముస్తఫానగర్ రైతుల గోస. ఓ దిక్కు సర్కార్ భూములు పోయినోళ్లకు న్యాయం చేస్తామని చెప్తా ఉంటే ఆఫీసర్లు పైసల మీద ఆశతోని అసలులకు ఇయ్యకుండా బినామీలకు కోట్లల్ల లాభం చేసిర్రు. దీంతోని భూములు మునిగిపోయిన రైతులు పైసలందక పరేషాన్ అవుతుర్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామస్తులు న్యాయం కోసం పోరాటం చేస్తుర్రు. ఊళ్ళే బట్టల చెరువును మినీ రిజర్వాయర్ గా చేసేందుకు భూసేకరణను షురూ చేసింది సర్కార్. చెరువు మొత్తం విస్తీర్ణం 58 ఎకరాలు. అయితే రిజర్వాయర్ గా మార్చినందుకు అదనంగా 233 ఎకరాల అవసరం ఉండటంతోని పరిసరాలలోన్న భూముల్ని సర్వే చేసి హద్దులు పెట్టింది. ప్రభుత్వం సేకరించిన భూమికి ఎకరానికి 4,80,000 రూపాయల చొప్పున మొత్తం 9 కోట్లు ఇస్తామని చెప్పింది. 2016లోనే మొదటి విడత పరిహారంలా కొందరి పేర్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక నష్టపరిహారం రానుళ్లంతా ఆఫీసుల చుట్టూ తిరుగుడు మొదలుపెట్టుడుతోని రెండో విడత జాబితా విడుదల చేసిర్రు. ఈ లిస్టులా దాదాపు 30 బోగస్ పేర్లున్నాయని గ్రామస్తులు గుర్తించారు. మొత్తం 2 కోట్ల ప్రభుత్వ పరిహారం అక్రమార్కుల చేతుల్లోకి పోయింది. దీంతోని మొదటి విడతల అధికారులు బయటపెట్టలేదంటే దాంట్లో కూడా ఎన్ని బోగస్ పేర్లున్నాయోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బట్టల చెరువులో భూమి పోతుంది. 230 సర్వే నంబరు. మా పేర్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. లిస్టులు అన్ని పేర్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. అది ఎంఆర్ఓ మండలంకి పోతే ఇక సారు మా భూమి పోతుంది, మా పైసలు రాలేదు సార్ అంటే అమ్మ అత్తయ్య అని 1 నెల 2 నెలలు తిరిగినాం యాస్టకి వచ్చింది. మళ్ళీ కలెక్టర్ తడిగితే పోయినాం. కలెక్టర్ తడిగితే పోతే ఒక లెటర్ ఇచ్చింది ఎకరం భూమి ఉన్నట్టుగా అని చెప్పినా కానీ చర్య తీసుకోవడం లేదు. ఎంఆర్ఓ పట్టువాలి. నష్టపరిహారం విషయంలో న్యాయం చేయాలని చాలా సార్లు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందట బైఠాయించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు ఫిర్యాదు చేసిర్రు. గంభీరావుపేట తహసీల్దార్ ఆఫీస్ ముందట ధర్నా చేసినా ఎవరు పట్టించుకోలేదని చెప్పారు. ముస్తఫానగర్ లోని బట్టల చెరువు రిజర్వేలో మాది 6 ఎకరాల భూమి. దాదాపు మేము 70 సంవత్సరాల నుండి కాస్తులో ఉంటున్నాం. మేము ఇప్పటి వరకు మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. 8 ఎకరాల భూమి ఉండి పట్టువారి దగ్గరికి మన దగ్గర పోతే ఇస్తామనుకుంటే ఈత కొడుతారు. మాకు ఆ భూమి పోయినాక మేము ఉండేందుకు, మేము లేకేందుకు. ఒక దిక్కు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వాసితులందరికీ న్యాయం చేస్తా ఉంటే కొంతమంది ఆఫీసర్లు మాత్రం దళారులు లెక్క దొంగ కాగితాలతోని భూమి లేకున్నా నష్టపరిహారం కాజేస్తుర్రు. ప్రభుత్వం ఇప్పటికైనా గిసంటోళ్ల మీద దృష్టి పెట్టి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు జనం.